ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శుభాభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, ఈరోజున మనం ఒక అద్భుతమైన తక్కువ ఖర్చుతో ధన సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ధనధాన్య సంపదలు పెరగడానికి అలాగే ఇంట్లో ఉంటే మనకి ఎలాంటి మంచి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. ఈ రోజున ఇది శంకు మాల వల్ల ఉపయోగం, అలాగే శంకులు ఇంట్లో ఉంటే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఏదైనా ఇబ్బందులు ఉంటాయా, ఇవన్నీ కూడా ఈరోజు తెలుసుకుందాం. ఈ శంకులు పూజించడం వల్ల ఇంట్లో ఉండటం వల్ల కలిగే అద్భుతమైన ఫలితాలని తెలుసుకుందాం. ఈ శంకు వల్ల శంకు చిన్నదైనా పెద్దదైనా అది ఏ రకమైన శంకు అయినా ఉదయ శంకు కావచ్చు, దక్షిణావర్త శంకు కావచ్చు, మాల కావచ్చు, చిన్నది కావచ్చు, చిన్నదైనా పెద్దదైనా ఫలితాలు మాత్రం ఒకే రకంగా ఉంటాయి. కానీ ఎలా వాడుకోవాలి, ఏ విధంగా వాడుకోవాలి మీకు తెలియజేస్తాను. అలాగే చాలామంది మిత్రులు రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే వివాహం పాయింట్ ఆఫ్ వ్యూలోను సంతానం పాయింట్ ఆఫ్ వ్యూలోను వీడియోస్ చేయమని అడుగుతున్నారు. చాలా వీడియోస్ చేసిన మిత్రులారా నా వీడియోలో ఉంటాయి, చూడండి. మీరు కొత్తగా చూసేవారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఈ వీడియోలో శంకుమాల, ఇది చాలా కాస్ట్లీది ఏం కాదు మిత్రులారా, చాలా తక్కువ, 150 రూపాయలు 200 రూపాయల లోపు ఉంటుంది. ఇవనుకోండి మీ దగ్గర సముద్రం ఉంటే కనుక సముద్ర ప్రాంతాల్లో చక్కగా దొరుకుతాయి, నదులు ఉన్న నదీ ప్రాంతాల్లో కూడా చిన్న శంకులు దొరుకుతాయి. ఈ రోజున శంకు వల్ల లాభాలు ఫలితాలు పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. ఎందుకంటే ఇది శంకు చిన్నదైనా పెద్దదైనా ప్రభావం మాత్రం తేడా ఉండదు. శంకులో రకరకాల కలర్లు ఉంటాయి, రకరకాల పేరుతో పిలుచుకుంటూ ఉంటాం. ఇంకోటి ఏంటంటే ఈ శంకు ఒకవేళ మనకు అనుమానాలు ఉంటాయి, పగిలిపోయింది ఇంట్లో పెట్టుకోవచ్చా, పగిలిన దాన్ని పెట్టడం వల్ల ఏమైనా ప్రమాదం ఉందా? మిత్రులారా, శంకు పగిలిపోయిందని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగదు, దాంతో ఎలాంటి ఇబ్బందులు రావు, ఉంచుకోవడం వల్ల నష్టం లేదు. అలాగే మనకి శంఖం అనేది చాలా పవిత్రమైనది, అలాగే మంగళప్రదమైనదిగా కూడా శాస్త్రం చెప్తుంది. మనం ఈ 54 పూజలు ఉన్న శంకు మాలతో, అంటే ఈ శంకు తయారు చేసిన మాల దొరుకుతుంటుంది మన దేవాలయాల దగ్గర పూజా వస్తువులు అమ్మే షాపుల్లో దొరుకుతూ ఉంటాయి. ఈ మాల ఎలా వాడితే మంచి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. ఎందుకంటే శంకు మాలతో లక్ష్మీదేవత పూజ చేస్తే, అంటే లక్ష్మీదేవి కనుక పూజలో ఈ మాలను వాడితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. చాలామంది ఇంట్లో శ్రీ అష్టలక్ష్మి యంత్ర పూజ చేసుకుంటూ ఉంటారు. అంటే లక్ష్మీదేవి పూజలో అష్టలక్ష్మి పూజ చేస్తే అష్టేశ్వరి భోగభాగ్యాలు కలుగుతాయని శాస్త్రం చెప్తూ ఉంటుంది. కంపల్సరీగా ఈ శంకుమాల ఆ పూజలో వాడుకోవాలి, కంపల్సరీగా ఉండాలి. అలాగే మీరు లక్ష్మి సంబంధమైన పూజల్లో కానీ, విష్ణుదేవత సంబంధమైన పూజల్లో కానీ, పార్వతీ పరమేశ్వరులు దేవత సంబంధం పూజల్లో కానీ శంకుమాలని పటాలకు ధరింపచేసి లేదా మనం ఒక మాల ధరించి పూజ చేస్తే విశేషమైన ఫలితాలు వస్తాయి. రెండోది, ఎవరైనా అంటే మామూలుగా మనం దేవతార్చన చేస్తున్నప్పుడు ఆ దేవత సంబంధ మంత్రాలు చదువుతుంటే అష్టోత్తరం కానీ సతనామాలు కానీ, వారు ఈ శంకుమాలని చేతిలో ధరించి ఈ శంకుమాలతో జపం చేస్తే అత్యుత్తమైన పుణ్యఫలం లభిస్తుంది. ఎలాంటి పూజలు పునస్కారాలు తెలియకపోయినా, అంటే పూజలు పునస్కారాలు అంటుంటాం కదా, అంటే మనం ఏ పూజ చేయలేమండి, మేము చేయడానికి కూడా అవకాశం లేదండి అనేవాళ్ళు, తెలియకపోయినా చేయకపోయినా కేవలం అంటే మామూలుగా ఇంట్లో మీ ఇంట్లో ఉండే లక్ష్మీదేవి పటానికి కానీ నారాయణుడి పటానికి కానీ ఈ శంకుమాలని అలంకరంగా పెట్టండి, అంటే వేయండి. వేస్తే చాలు మీకు చాలా శుభాలు జరుగుతాయి. అనారోగ్యంతో బాధపడితే, ఎవరైనా అనారోగ్యంతో ఎక్కువగా ఇంట్లో బాధపడుతూ ఉన్న వారికి ఆరోగ్యం కూడా చేకూరుతుంది. చూసారా, నేచర్లో ఉండే శక్తులు మనం గమనించం, కానీ సహజంగానే మన పూర్వీకులు మనకి ఎంత స్టడీ చేస్తే తప్ప ఇలాంటి విషయాలు తెలియవు. అనుభవపూర్వకంగా కలిసి వస్తుందని చాలామంది మిత్రులు అడుగుతుంటారు. ఖచ్చితంగా కలిసి వస్తుంది, 100% కలిసి వస్తుంది. ఇది మీరు ఇంట్లో పెట్టుకోవడం వల్ల
మంచి జరిగే తీరుతుంది, చెడు మాత్రం జరగదు. అలాగే ఇంత శక్తివంతమైన శంకుమాల పూజామందిరంలో ఉంచుకోవడం వల్ల, పూజలు వ్రతాలు చేసేటప్పుడు ఆ టైంలో మనం కనుక వినియోగించుకోవడం వల్ల మంచి ఫలితాలు, అలాగే అద్భుతమైన ఫలితాలు రావడం జరుగుతుంది. మేము ఇంకా పూజలు కూడా చేయలేమండి అంటే మన ఇంట్లో గోడకి లక్ష్మీదేవి పటం తగిలించుకున్నాం అనుకోండి, లక్ష్మీదేవి పటానికి కూడా మనం ఈ మాల ధరింప చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలంకారప్రాయంగా ఉంచితేనే ఇంత ఫలితాలు ఉన్నప్పుడు నిజంగా మాలతో జపం చేస్తే లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం కానీ, సతనామవాలు కానీ, జపం కానీ, అమ్మవారి మంత్రాన్ని ఓం లక్ష్మీ నమః అనే మంత్రాన్ని కానీ జపం చేసినా ఖచ్చితంగా ఇంట్లో స్థిరమైన ధనం ఉంటుంది. అలాగే ఈ మాల ఉంటే ఇంట్లో శాస్త్రం ఏం చెప్తుందంటే ధన కనక వస్తు వాహనాలు, పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది. అంటే అందరూ కూడా మీ మనసుకు ఆనందం కలిగే విధంగా మీ ఇంట్లో అభివృద్ధి చెందుతారు అని శాస్త్రం చెప్తుంది. ఇది మాల ప్లాస్టిక్ దొరుకుతాయండి, డూప్లికేట్ దొరుకుతాయని అనుకునేవారు మీ దగ్గరలో ఉన్న సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు 4 శంకులు కలెక్ట్ చేసుకొచ్చుకోండి. పూజా వస్తువు సామాన్ షాపులు ₹250, ₹350 దొరికేస్తాయి. ఆన్లైన్లో కూడా దొరికేస్తాయి. ఇవి మామూలుగా ఇవి ఒరిజినల్ శంకు మాలలు మీకు రెగ్యులర్గా అమ్ముతూ ఉంటారు. పూజా వస్తువు సామాన్లు దొరుకుతాయి, ఎందుకంటే మనకి మన పరంపరంగా వచ్చేవి, ఖర్చుతో కూడుకునేవి కావు. అయితే ఇది మళ్ళీ సబ్జెక్టులోకి వెళ్దాం. అంటే ఈ శంకుమాలని ఎప్పుడు ఏ సమయంలో ధరిస్తే చాలా మంచిది, ఎలా చేస్తే మంచిది తెలుసుకుందాం. ఇది మీరు ఎప్పుడైనా సరే చక్కగా స్నానాది కార్యక్రమాలు ముగించుకొని చక్కగా అమ్మవారి ముందు ఆవనితో దీపం వెలిగించి చక్కగా కింద ఆసనం వేసుకొని కూర్చొని, ఏదైనా ఆసనం అంటే దర్భచాప కానీ పసుపు కలరు క్లాత్ కానీ వేసుకొని కూర్చొని, ఇంకా మిగతా వారు కృష్ణజనం అంటే మనకి అంటే మామూలుగా పూర్వకాలంలో చెప్పినవైతే పులి చర్మం, కృష్ణజంక చర్మం కానీ జింక చర్మాలు కానీ వాడుతూ ఉండేవారు. ఇప్పుడు అది నిషిద్ధం కాబట్టి మామూలుగా దర్భచాప వేసుకొని చేసుకోండి. అలా స్నానం చేసిన తర్వాత అమ్మవారికి దీపం వెలిగించిన తర్వాత ఈ శంకుమాలతో చక్కగా జపం చేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి ఇంట్లో నిలబడుతుంది శాస్త్రం చెప్తుంది. మొట్టమొదటిసారి కనుక మనం ఈ శంకుమాలను ఉపయోగించే ముందు మీరు అంటే మీ దగ్గరలో ఉన్న లక్ష్మీ దేవాలయానికి ఈ మాల తీసుకువెళ్ళి చక్కగా అక్కడ పూజారి గారికి ఇచ్చి పూజ చేయించుకోండి. అంటే ఇది యాక్చువల్గా ఇది చేసుకొని ఏ రోజు చేసుకుంటే బాగుంటుందంటే గురువారం చేసుకుంటే బాగుంటుంది. గురువారం నాడు తీసుకెళ్ళి, చాలా మంచి రోజు గురువారం నాడు మీరు ఈ పూజ చేయించుకోండి. అలాగే పూజా సమయంలోనూ లేదా మెల్ల ధరించే ముందు అమ్మవారిని ఒక 108 సార్లు మనసు తలుచుకోండి. అంటే ఇంకొకటి కూడా మీరు చేయొచ్చు, ఎందుకంటే ఇవన్నీ కూడా శంకులు, అలాగే గోమతి చక్రాలు, అలాగే గవ్వలు, ఇవన్నీ కూడా లక్ష్మీ సహోదరుడు అంటారు, సహోదరులు అంటారు. ఇది అమ్మవారి మంత్రాన్ని మనసు తలుచుకొని మీరు మెల్ల వేసుకొని చేసుకోవచ్చు. ఆ తర్వాత మెల్ల వేసుకున్నాం కదా, జపం చేసే ముందు ఒక మాల జపం చేసుకొని వాడుకోవచ్చు, ఒకటి దేవతా మందిరంలో వాడుకోవచ్చు. అలాగే మీరు మెల్లో ధరించారు, మంత్రం అనుకుని మెల్లో ధరించారు, మీరు పూజ అయిపోయిన తర్వాత మెల్లోంచి తీసేసి చక్కగా నీళ్ళల్లో ఈ మాలని నీళ్ళల్లో ముంచి, అంటే సంప్రోక్షణ అంటాం కదా, అలా క్లీన్ చేసుకొని మళ్ళీ పక్కన పెట్టుకోండి. తర్వాత మామూలుగానే ఈ మాలని ఎక్కడైనా సరే ఇంట్లో పూజా మందిరంలో కానీ ఎక్కడైనా ఒక దగ్గర పెట్టుకోవచ్చు శుభ్రం చేసిన తర్వాత. అలాగే ప్రతిరోజు స్నానం తర్వాత ప్రతిరోజు కూడా వీలైతే చేతికి ధరించి ఈ మాలని 108 సార్లు, అంతకంటే ఎక్కువ సార్లు కనుక లక్ష్మీదేవి మంత్రాన్ని జపిస్తే మీ ఇల్లు లక్ష్మీ నివాసమై తీరుతుంది. చూడండి ఎంత గొప్ప విషయమో. అంటే లక్ష్మీ అమ్మవారు మనకి శంకుమాలతో పూజ చేయడం వల్ల ఇంట్లో ఆమె ఉంటుందని అర్థం. మిత్రులారా, ఇవి 150-200 రూపాయలు ఖర్చు అవుతాయి. ఇవి ఆన్లైన్లో దొరుకుతాయి, పూజా సామాన్ షాపులో దొరుకుతాయి. చాలామంది మిత్రులు నన్ను అడుగుతున్నారు, శ్రీనివాస్ గారు మీరు ఇవ్వండి, మీరు తెచ్చి ఇవ్వండి. మిత్రులారా, నేను రాబోయే మీకు యాక్చువల్గా జనవరిలోనే చేయాలనుకున్నాను, కానీ ఏంటంటే వృత్తిపరంగా బిజీగా ఉండటం వల్ల నాకు వీలు పడలేదు. కానీ ఏప్రిల్ కల్లా మ్యాక్సిమం నేను ప్రయత్నం చేస్తాను. దేవతా వస్తువులు ఏదైతే ఉన్నాయో జెన్యూన్గా ఉండే వస్తువుల్ని నేను మీకు అందుబాటులో తేవడానికి ప్రయత్నం చేస్తాను.
అది ఆ అమ్మవారి కృప కటాక్షం ఉంటే ఖచ్చితంగా అవుతుంది. మంచి జెన్యూన్ వస్తువుల్ని ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. అలాగే ఇప్పుడు ఇవి చూపిస్తున్నాను కదా, ఇవి రకరకాల కలర్లో ఉన్న శంకులు. ఏదైనా మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు. ఏమైనా మేము పూజ చేయలేం సార్ అనేవారు ఎవరైనా సరే ఇలాంటి వస్తువులు పెట్టుకోవడం వల్ల ఖచ్చితమైన అద్భుత ఫలితాలు వస్తాయి. మనం నెక్స్ట్ వీడియోలో గోమత చక్రాల గురించి చాలా చెప్పుకున్నాం. ఇంకా అద్భుతమైన విషయాలు గోమత చక్రాల గురించి తెలుసుకుందాం. అంటే ఇక నేను గోమత చక్రాలు రోజు కూడా చూడడం కంటే ఒకేసారి పూర్తిగా వివరాలు చెప్పాలని ప్రయత్నం చేస్తాను. అలాగే ఈ శంకుమాలని మనం ఎవరైనా ధరించవచ్చు. నెలసరి టైంలో మాత్రం ధరించమాకండి ఆడవారు. పూజా విధానంలో కూడా అంటే మామూలు ఇంట్లో కూడా దోషాలు ఉన్నప్పుడు చేయాల్సిన అవసరం లేదు. ఈ మాలతో చేస్తున్నప్పుడు మాంసాలు అలాగే మద్యం సేవించవచ్చా, చేసిన తర్వాత పూజ చేస్తే అని అడిగేవాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో కనిపించారు. ఇలాంటి వాటికి ఎలాంటి నియమాలు ఏమీ లేవు. పూజ చేసుకున్నప్పుడు మాత్రమే, పూజ అయిపోయిన తర్వాత ఎవరు వాళ్ళు మిగతా కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే ఈ మాల పూజ చేసిన తర్వాత శుద్ధి చేసుకునే కార్యక్రమం ఉంది కాబట్టి శుద్ధి చేసుకోండి. ఈ మాలని మీ ఇంట్లో మీరు ఏం పూజ చేసుకోలేను అనుకున్నప్పుడు లక్ష్మీదేవి పటానికి కానీ శ్రీమన్నారాయణ పటానికి కానీ వేసి ఉంచండి. అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇవి నేచర్ నుంచి వచ్చే వస్తువులు కాబట్టి మనకి సహజంగానే వాటి శక్తి సామర్థ్యాలు మన మీద ప్రభావం చూపిస్తాయి. నమ్మి చేసుకోండి, ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. మన పూర్వీకులు మనకు అద్భుతమైన శక్తులు, అద్భుతమైన ప్రతి వస్తువులో ఉన్న అద్భుతమైన ఫలితం ఎలా ఇస్తుందో వాళ్ళు వివరించారు. నాకు తెలిసిన పరిధిలో నేను తెలుసుకున్న జ్ఞానాన్ని మీ అందరికీ షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మర్చిపోయాను, ఇది ఎప్పుడు కొనుక్కొచ్చుకోవాలి అంటే ఎప్పుడైనా కొనుక్కొచ్చుకోండి, గురువారం మాత్రం పూజ చేసుకోవాలి. వీడియోలు ఎందుకంటే చాలామంది ఏంటంటే పూర్తిగా చూడకుండా మధ్యలో క్వశ్చన్ చూస్తుంటాయి. పూర్తిగా చూస్తే అర్థమవుతుంది, పూర్తిగా చూడకపోతే అర్థం కాదు. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.